కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కూడా తెలంగాణ ప్రజలని దగా చేస్తూ మోసం చేస్తూ ఉన్నాయి. నిన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కాటారం మండల కేంద్రంలోని నస్తూరుపల్లిలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారు జగిత్యాల్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగులు పెట్టి ఇద్దరు కూడా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఇంకా వంచిస్తూ ఉన్నారు. నిన్నటి మీటింగులకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమన్నా ఒరిగింది ఉందా? మరి కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారిని చేర్చుకుంటే వారి ఆఫీసులో చేర్చుకోవచ్చు, దానికి బల ప్రదర్శనగా పెడితే మరి కౌంటర్ కోసం మరి రాష్ట్ర ప్రజల దృష్టిని మరల్చడం కోసం మరి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. మరి దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం ఎరిగింది? నేను ముఖ్యంగా మంత్రి నియోజకవర్గ ప్రజలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని తిట్టడం, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ను జీవన్ రెడ్డి గారిని తిట్టడం, ఈ తిట్టిపిస్తే మరి శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉండి 2 సార్లు ఈ ప్రాంతానికి మంత్రిగా ఉండి 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండి మరి మీరు ఏం చేసినట్టు? దేనికి సంకేతం ఈ మీటింగ్? మేము అడిగినాం, భారతీయ జనతా పార్టీ తరఫున నిన్న ఏమడిగినాం? మీకు బహిరంగ లేఖ రాసినాం. ఈ ప్రాంతంలో ఒక 100 పడకల ఆసుపత్రిని నిర్మాణం చేసి కాటారం మండల కేంద్రంలో నిర్మాణం చేసి ప్రజల ప్రాణాలు కాపాడమని కోరినాం. అదేవిధంగా ఒక ఇండస్ట్రీ నెలకొల్పమన్నాం. ఒక 5,000 మందికి ఉపాధి కలిగేలాగా ఒక ఇండస్ట్రీని నెలకొల్పమని మేము డిమాండ్ చేసినాం. అదేవిధంగా కాటారంలో ఒక బస్ స్టాండ్ లేదు, ప్రయాణికులకు మరుగుదొడ్లు లేవు, కనీసం కాలకృత్యాలు తీసుకుందామంటే మరి ఎలాంటి సౌకర్యం లేదు కనుక మరి బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టాలి, 5 మండలాల కూడలి కనుక అని చెప్పి అన్నాం. ఈ ప్రాంతానికి తీసుకొచ్చినావు, ఒక బస్ స్టాండ్ శాంక్షన్ చేయించినవా? మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా గిరిజన బిడ్డలందరూ కూడా మహిళా సోదరిమణులు మరి ఏఎన్ఎం కోర్సుల కోసం, నర్సింగ్ కోర్సుల కోసం ఉపాధి లేక వందలాది మంది, వేలాది మంది మరి కరీంనగర్, వరంగల్కి పోయి ప్రైవేట్ కళాశాలల్లో వేలాది రూపాయలు, లక్షలాది రూపాయల ఫీజు కట్టి అప్పుల పాలై ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అదే ఇక్కడ ఒక నర్సింగ్ కళాశాల, అదేవిధంగా మంత్రిలో ఒక కళాశాల ఏర్పాటు చేయమని చెప్పి మేము కోరడం జరిగింది. అదేవిధంగా మంతని ప్రాంతంలో కూడా ఒక 10,000 మందికి ఉపయోగపడే విధంగా ఒక ఇండస్ట్రీని నెలకొల్పాలి అని చెప్పి మేము డిమాండ్ చేసినాం, కోరినాం. మేము కేవలం ఏమడిగినాం? నిన్ను మనులు అడగలే, మాన్యాలు అడగలే, నీ బిల్డింగ్ ఇవని అడగలే, అక్రమంగా మా తండ్రి సంపాదించినటువంటి మా ల్యాండ్లో ఆక్రమించుకొని కట్టుకున్న బిల్డింగ్ను కూడా అడగలే. కేవలం ఏమడిగినాం? ఈ నియోజకవర్గ సమస్యలు పరిష్కారం చేయమని అడిగినాం. మరి కాటారం నుంచి మంతని వరకు ఉన్న రోడ్డు 7 సంవత్సరాలుగా, మరి 7 సంవత్సరాల నుంచి రోడ్డు కంప్లీట్ కాక ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అదేవిధంగా కాటారం నుంచి ఆదివారంపేట, గుమ్మల్లపల్లి, విలాసాగర్కు సంబంధించిన రోడ్డు కూడా మరి 7 సంవత్సరాల నుంచి మరి కంకర తేలి ప్రయాణికులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంత ప్రజలు గోసపడతా ఉన్నారు. మరి ఆ రోడ్డు పనులు చేయమంటే మీరేమో ఆ కాంట్రాక్టర్కి మీకు పుష్కక లావాదేవీలలో తేడా వచ్చి మరి అట్టి బిల్లులను ఆపి 7 సంవత్సరాల నుంచి మరి రోడ్డు నిర్మాణం జరుగుతూనే ఉన్నది. మేమేమడిగినాం? మేడిగడ్డ ప్రాజెక్టు కింద పోయిన భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకి నష్టపరిహారం ఇవ్వమని కోరినాం. మరి ఒక దగ్గరనేమో అన్నారంలో 5 లక్షల రూపాయలు, కన్నెపల్లిలో 5 లక్షల రూపాయలు ఇప్పించారు. మరి చైతన్యవంతులైన అంబడిపల్లి ప్రజలు చైతన్యవంతులు తిరగబడితే వాళ్ళకు 12 లక్షలు ఇచ్చారు. అదే భూమి లాక్కున్నావు కదా,
అప్పుడు నువ్వు అపోజిషన్లో ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, మరి ఎందుకు అడ్డుకోలే ఆ ప్రాజెక్టును? 1,00,000 కోట్లు దుర్వినియోగం అవుతుందని తెలిసి ఒక్కనాడు కూడా నువ్వు అడ్డుకోలేదే, ఒక్కనాడు కూడా మరి నష్టపరిహారం ఏమని అడగలేదే. మరి దానిలో అంతర్యం ఏమిటిది? దానిలో నీకున్న కుమ్మక్కేంది? నువ్వు బహిర్గతం చేయాలి శ్రీధర్ బాబు గారు. అదేవిధంగా చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు 2009లో గౌరవనీయులు రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభం చేస్తే మరి ఆ పైపులు దాదాపు 5-6 సంవత్సరాలు రోడ్ల మీద ఉంటే మరి వాళ్ళకు బిల్లులు ఇప్పించి మీరు కమిషన్లు దండుకొని మరి ఇప్పటికీ 17 సంవత్సరాలు అవుతా ఉన్నది. నువ్వు నిన్న ప్రకటించినావు అంటే కేవలం 600 కోట్ల ప్రాజెక్టు కంప్లీట్ కావడానికి 18 సంవత్సరాలు పడుతుందా? అంటే 18 సంవత్సరాలు అయితే కానీ పని పూర్తి చేయవా? అంటే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి అదేదో నేను పెద్ద గొప్పతనం చేసినట్టు, ఈ ప్రాంతానికి ఇరగబెట్టినట్టు ఉరగబెట్టినట్టు మరి నువ్వు నిన్న ప్రకటింపజేసినావు. ఇది ఏప్రిల్ మే మాసం 1 ఉంది. ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కాలే, ఇంకా కెనాల్స్ వర్క్ పూర్తి కాలే. మరి నువ్వు ఈ పంటకు ఎట్లా అందిస్తావు? వర్షాకాలం వస్తే పనులు ఎట్లా జరిపిస్తావు? ఎందుకు ఈ మోసపూరితమైన మాటలు చెప్తా ఉన్నావు? ఒక్క వాగ్దానం అన్న ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక్క అభివృద్ధి పని చేపించినావా? వేలాది కోట్ల 100 కోట్ల రూపాయలు వేలాది ఆర్టీసీ బస్సులు పెట్టి మహిళా సోదరి మనులను మరి ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం. మీరు కట్టుకొని రాకుంటే మీకు లోన్లు రావు, మీకు సబ్సిడీస్ రావు, మీకు అన్ని కట్ చేస్తామని చెప్పి ఐకేపీ సిబ్బంది ద్వారా బెదిరించి వాళ్ళని ఎర్ర టెండలు తీసుకొచ్చి మలమల మార్చింది. నీ మీద ప్రేమతో రాలే. ఇవాళ మీటింగ్ ఎవరు పెట్టినా వస్తా ఉన్నారు. ఎందుకు వస్తా ఉన్నారు? ఇవాళ ఉపాధి లేదు, వలస పోతా ఉన్నారు. కాబట్టి ఉపాధి లేక మరి ఏదో 300 వస్తే కనీసం ఆ పూట ఒడ్డెక్కుద్దని మీరు ఇచ్చే 300కి 500లకు ఆశపడి మీటింగ్లకు వస్తూ ఉన్నారు. కేసీఆర్ మీటింగ్కి వచ్చిండ్రు, మరి నీ మీటింగ్కి వచ్చిండ్రు. అంటే ప్రజలను ఆయన 10 సంవత్సరాలు దోచుకున్నాడు, ఆ డబ్బులు పెట్టి ఖర్చు పెడతా ఉన్నారు. మీటింగ్లలో మరి ప్రజలను ఒక కూలీలాగా యంత్రాల్లాగా వాడుకొని మరి 500, 300 ఆశలు పెట్టి మీటింగ్లో పిలిపించుకుంటా ఉన్నారు. ఇక్కడ మీరు అదే జరిగింది కదా, అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని మరి అదేవిధంగా ఐకేపీ సిబ్బందిని అడ్డం పెట్టుకొని మరి పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ వాళ్ళందరినీ పిలిపించుకొని మీటింగ్ జరిపించుకొని జబ్బలు జరుచుకున్నావు. నువ్వు శ్రీధర్ బాబు గారు మహిళా సోదరి మళ్ళను అదేవిధంగా యువతను ఉపాధి దిశగా మళ్ళిస్తాం, కోటీశ్వర్లు చేస్తామన్నావు. మరి ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది. నీ కాల పరిమితి 5 సంవత్సరాలే కదా, మరి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 1/2 కోటీశ్వర్లు చేసిర్రా? ప్రతి మహిళకు మరి 50 లక్షల రూపాయలు బెనిఫిట్ జరిగిందా? మరి ఇంకా ఎప్పుడు చేస్తావు? ఇంకా 2 సంవత్సరాలు అయితే నీ పుణ్యకాలం గడిచిపోతుంది. మరి ఎందుకు మభ్య పెడతావు? ఆనాడు మీరే కదా మరి మీరు మేధావి అని, మరి శ్రీపాదరావు కొడుకు మాట అంటే తప్పడు, కొంచెం మంచి వ్యక్తి అని, ఆయనకున్న లక్షణాలు ఉన్నాయని చెప్పి ప్రజలు నమ్మి ఎర్రగా ముద్దుగా ఉన్నాడని చెప్పి నేను నమ్మి మరి ఓట్లేస్తే మా జీవితాలు బాగుపరుస్తాడు. మరి 6 గ్యారంటీలు, 66 వాగ్దానాలు, 420 అమలు కాని హామీలు ఇచ్చిండు. ఇవన్నీ చేస్తాడేమో శ్రీధర్ బాబు గారని. మరి మహిళలకి 2500 నెలల పెన్షన్ ఇస్తాడని, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తాడని, స్కూటీలు ఇస్తాడని, కంప్యూటర్లు ఇస్తాడని, చదువుకునే యువతకు 5 లక్షల ఏటీఎం కార్డు లాగా ఇస్తాడని శ్రీధర్ బాబు గారు చూపెట్టండి. ఇట్లా కార్డు తీసి ఏటీఎం కార్డు లాగా 5 లక్షలు ఇస్తాం బయట చదువుకునే పిల్లలకని, ఇవన్నీ చేస్తాడని, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాడని. ఇవన్నీ గుడిసెలు ఉన్నాయి, నా ప్రభుత్వం లేదు, నేను వచ్చినాక నేను గుడిసెలేని రాజ్యం చేస్తా, ఇందిరమ్మ రాజ్యం చేస్తా అన్నావు. ఇంకా కూడా మరి పరదాలు కప్పుకొని నీ సంత మండలం, నీ సంత గ్రామంలో కూడా ఆ దుస్థితి ఉన్నది. నీ నియోజకవర్గంలో నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఈ మానేరు యువతల ప్రాంతం 5 మండలాలలో నీకు ఇవాళ గిరిజన గ్రామాలు, తండాలు మరి వరకు పరదాలు కప్పుకొని జీవన విధానం సాగిస్తూ ఉన్నారు. వైద్యం లేక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇక్కడనే గారెపల్లి సెంటర్లో మరొక ముస్లిం సోదరుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరి ఆయనకు గుండెపోటు వస్తే ప్రభుత్వ వైద్యశాలకు పోతే అక్కడ సరైన వైద్య సౌకర్యం లేదు, డాక్టర్ లేకపోవడం ద్వారా మరి ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతే నీకు గ్యాస్ ప్రాబ్లం అని ఒక గ్యాస్ టాబ్లెట్ ఇస్తే ఆ ముస్లిం సోదరుడు వచ్చి ఆ టాబ్లెట్ వేసుకొని పడుకుంటే గుండెపోటుతో మరణించింది. ఇట్లా వందలాది మంది, మొన్న తాడ్చెల్న ఒక 2 చనిపోయినారు ఇట్లా గుండెపోటుతోటి. వైద్య సౌకర్యం లేదు. కనీసం వైద్య సౌకర్యం చేయించాల్సిన బాధ్యత నీకు ఉంది కదా, నువ్వు విద్యావంతుని కదా,
కాలేజీలు ఇచ్చినా నువ్వు ఇక్కడ పెట్టినవు, నువ్వు విద్యావేత్తవు కదా, ఇక్కడ నువ్వు అక్కరాని కాడ పాలిటెక్నిక్ కాలేజ్ పెట్టావు. మరి అక్కరాని దగ్గర సౌకర్యం లేని కాడ ఐటీఐని పెట్టినవు. ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ లేదు, ఒక ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ లేదు, ఇలాంటి ఉపాధి లేదు. ఒక్కరిని ఇండస్ట్రీలు, నువ్వు ఇండస్ట్రీ మినిస్టర్ కదా, పరిశ్రమల శాఖ మంత్రివి. హైదరాబాద్ చుట్టుపక్కల పోయి నేను పరిశ్రమలు నెలకొల్పుతున్నా నేను అని చెప్పి విదేశీ పర్యటనలు చేసి అక్కడ నువ్వు ఫోటోలు దిగి ఫోజులు ఇస్తాను. కానీ మరి ఈ ప్రాంతానికి ఒక 2 ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తే కనీసం ఒక 15-20 వేల మంది యువతకు ఉపాధి కల్పించి అప్పుడు నువ్వు చెప్పాలి, నేను ముఖ్యమంత్రి గారిని ఈ నియోజకవర్గాన్ని తీసుకొచ్చినా, నేను ఇంతమంది యువతకు చేసినా అని చెప్పి చెప్పుకునేటువంటి ధైర్యము, శక్తి నీకు ఉంటుంది. ఇంకెంతకాలం మోసం చేస్తారు మంత్రి గారు? ఏ ఒక్కటి అమలు చేయకపోతేవి మేము ముందస్తుగానే మేము రిక్వెస్ట్ చేసినాము, డిమాండ్ చేసినాము, ఈ ప్రాంత సమస్యలు మీకు విన్నవించినాం. రోడ్డు సౌకర్యం లేదా, వైద్య సౌకర్యం లేదా, విద్య సౌకర్యం లేదా, మరి ఏమీ లేకుండా కనీసం ఇందిరమ్మ ఇళ్ళన్నా మరి నాడు పక్క ఎమ్మెల్యేలందరినీ కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళందరితో ఏమనిపించుకుంటున్నావు? మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు గారు అనిపించుకుంటా ఉన్నావు. మరి ముఖ్యమంత్రి అనిపించుకునే మీరు ఒక 20,000 ఇళ్ళు తెచ్చి ఈ ప్రాంతంలో మరి రాజశేఖర్ రెడ్డి గారు చేసినట్టుగా సాచురేషన్ పద్ధతి చేయలేకపోయినావా? ఎందుకు చేయలేకపోతావు నువ్వు? ఎంతకాలం ఈ ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉంటావు? మరి చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు కింద పోయిన భూ నిర్వాసితులకు 2,25,000 మాత్రమే ఇప్పించినావు అన్నాడు. ఈ ప్రాంత ప్రజలకు, నీ ధన్వాడ గ్రామస్తులకు, నీ కొత్తపల్లి గ్రామస్తులకు, అదేవిధంగా గూడూరు, అదేవిధంగా ఆదివారంపేట, గుమ్మల్లపల్లి, కాటారం, గారెపల్లి, దీని కింద ఈ 4 మండలాల ప్రజలందరికీ కూడా 2,25,000 ఎకరానికి నష్టపరిహారం ఇచ్చారు. కేవలం 2,25,000 మాత్రమే. కానీ నీ సొంత భూమికి, ధన్వాడ చెరువు కింద ముంపు గురైతున్నటువంటి నీ సొంత భూమికి మాత్రం గాజ చేను సర్వే నెంబర్ 125 9 ఎకరాల 20 గుంటలకు మరి 3.5 లక్షల చొప్పున తీసుకున్నావు. ఇది ఎక్కడి నీతి శ్రీధర్ బాబు గారు? ఇదేనా మీరు ప్రజలకు చేసేది? నీకో న్యాయం, ఇంకోరికో న్యాయమా? ఇప్పటి వరకు ప్రాజెక్టు కాలేదు కనుక నేను భారతీయ జనతా పార్టీ తరఫున, మా ఈ ప్రాంతం తరఫున, ఈ నియోజకవర్గ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకి ప్రాజెక్టు కాలేదు కనుక, ముఖ్యమంత్రిని తీసుకొచ్చి సవాల్ చేపించినావు కనుక ఈ పంటకు నీళ్ళు ఇస్తా అని ఖచ్చితంగా మళ్ళీ భూసేకరణ చేసి వాళ్ళందరికీ ఎకరానికి 20 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మేడిగడ్డ ప్రాజెక్టు కింద పోయినటువంటి భూములు, కోల్పోతున్నటువంటి భూములకి, మరి గోదావరి కోత పెట్టినటువంటి భూములకి, ముంపు గురైతున్నటువంటి భూములకి అంబడిపల్లి, సూరారం, బెగులూరు, బొమ్మాపూర్, మాదేపూర్, కుదురువెల్లి, ఎడపల్లి, అదేవిధంగా బీరసాగర్, అన్నారం గ్రామాలకు సంబంధించిన గోదావరి పరివాహక ప్రాంత భూములన్నీ కూడా నష్టపోయారు. వాళ్ళకు కూడా ఖచ్చితంగా 20 లక్షల చొప్పున నష్టపరిహారం ఇప్పించాలి. అది నీ బాధ్యత. మరి ఇప్పించి మరి ప్రజాప్రతినిధిగా నేను 5 సార్ల ఎమ్మెల్యే గెలిపించినందుకు రుణం తీర్చుకుంటావా, ప్రజాద్రోహిగా నిలబడతావా? నువ్వే నిర్ణయం చేసుకోమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున. ఈనాడు మేము నీతికి, నిజాయితీకి మారు పేరు మా భారతీయ జనతా పార్టీ. ఈనాడు కేంద్రంలో 21 రాష్ట్రాలలో ఉంది. ఎక్కడ ఒక అవినీతి లేదు, స్కామ్ లేదు, ఒక ఇది లేదు. మీరు భూదందాలు, సెటిల్మెంట్లు, మరి భూ ఆక్రమణలు చేస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తూ మరి వేరే రాష్ట్రాలలో ఎలక్షన్ జరిగితే పంపిస్తూ ఉన్నారు. మీకు ఎందుకు కనీసం ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ లేదు శ్రీధర్ బాబు గారు? కనీసం మీ శ్రీపాదరావు గారి ఆశయ సాధన అని చెప్తా ఉంటావు. మండలానికి ఒక విగ్రహం పెట్టించినావు. అప్పుడు మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో మా చేత కూడా పెట్టించినావు. మరి మమ్మల్ని పెట్టకపోతే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినావు. అయినా మేము పెట్టినాం. మరి నాడు పెట్టించినాం. ఈనాడు నువ్వు ప్రభుత్వ ఆఫీసులలో పెట్టిస్తున్నావు. మాడ ఆఫీసులో ఎవరి విగ్రహం ఉండాలి? కోనమయ్య విగ్రహం ఉండాలి. మీ నాన్నగారి విగ్రహం పెట్టుకో. మండల ఆఫీసులలో పెట్టించినావు. మరి హైవేలలో, నడి సంటలలో పెట్టించినావు. ఆయన ఆశయ సాధన కోసమే పనిచేస్తాను అంటున్నావు. మరి నువ్వు అధికారాలను అడ్డం పెట్టుకొని, మరి అధికార పార్టీలో ఉన్నాని మరి నీ పవర్ని అడ్డం పెట్టుకొని శ్రీపాదరావు గారి జయంతి, వర్ధంతిని అధికారికంగా చేయాలని చెప్పి ప్రకటించినావు. చేసుకో. మాదేపూర్ హాస్పిటల్కు
మరి పురాతనమైనటువంటి మాదేపు హాస్పిటల్ కీర్తిశేషులు శ్రీపాదరావు గారి వైద్యశాలని పెట్టుకున్నావు. మరి అది శిథిలావస్థలో ఉంది, బూత్ బంగ్లాలా ఉన్నాయి, పాములు తిరుగుతూ ఉన్నాయి. మరి ఆ హాస్పిటల్ని ఎందుకు మరి మల్టీ లెవెల్ బిల్డింగ్ చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేయలేకపోతున్నారు శ్రీధర్ బాబు గారు? ఇంకా నీకు ఎంత సమయం కావాలి? ఇంకా చెప్తూనే పోతావా మాటలు? యువతను ఉపాధి కల్పిస్తాం, మహిళా సోదరు వల్ల కోటీశ్వర్లు చేస్తాం అని చెప్పి మాట్లాడి, మరి ఇప్పటికన్నా నిజంగా శ్రీపాదరావు పేరు నిలబెట్టాలంటే, ఆశయ సాధనను నెలకొల్పాలంటే మేము చేసిన డిమాండ్లను ఖచ్చితంగా ఈ ప్రాంతానికి సంబంధించింది, మా సొంతానికి సంబంధించింది కాదు. మేము మా సొంతానికి అడుగుతలేము. మేము ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలు తెలిసిన వాళ్ళం కదా, మేము ప్రజల్లో ఉండే వ్యక్తులుగా ఇచ్చేస్తా ఉన్నాం. నువ్వు టూరిస్ట్ పొలిటీషియన్ అయిపోయినావు, పార్ట్ టైం పొలిటీషియన్ అయిపోయినావు. హైదరాబాద్ కేంద్రంగా ఉండి విదేశాలలో తిరుగుకుంటూ సమయానికి వచ్చి, మరి ఈనాడు ఈ ప్రాంత ప్రజల్ని కలవాలంటే హైదరాబాద్ రావాలి, కనీసం 2 రోజులు లాడ్జీలలో మక్కాలి. అయినా 2 నిమిషాలు సమయం ఇచ్చే పరిస్థితి లేదు. ప్రజల సంగతి దేవుడు ఎరుగు. నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు కూడా మరి కనీసం నువ్వు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు సమయం ఇచ్చే పరిస్థితి లేదు. ఏ నాయకుడైనా మరి అలా మీ పార్టీకి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మరి నియోజకవర్గ ప్రజల కోసం ఖచ్చితంగా మరి వారానికి 1 రోజు కేటాయించి సమస్యల పట్ల అభివృద్ధి ఏం జరుగుతుందో తెలుసుకుంటా ఉన్నా చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. మీరేమో వీళ్ళు 10,000 పెట్టుకొని 2 రోజులు అక్కడ మగ్గుతే కనీసం మీ దర్శన భాగ్యం కలగదు, కనీసం వాళ్ళకు మాట దొరకని పరిస్థితి ఉంది. ప్రజల సంగతి ప్రజలైతే కలవనే పరిస్థితి. మరి పోలీసు వాళ్ళు ఆర్భాటం, మరి ఇంతమంది పోలీసులు ఎందుకు నీకు? ఇప్పుడు నక్సలైట్లు లేరని చెప్తున్నావు కదా, మరి అటువంటిప్పుడు మరి శాంతి